హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మింగలేక మంగళవారం అనే సామెత గుర్తుంది కదా. ఇది చాలాసార్లు మనం వాడాం, మళ్ళీ మళ్ళీ వాడేలా చేస్తున్నారు మన చిరు తాత. ఇంకా విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన సందర్భంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమ ముద్దుల తనయుడు చరణమన్నయ్య నటించినటువంటి గే చేంజర్ సినిమా పైరసీ వల్లే ఫ్లాప్ అయిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఐబొమ్మ రవి తప్పు చేశాడో మంచి చేశాడో పక్కన పెడితే దొరికిందే సందంటూ ఫ్లాప్ని పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమయం చూసి సైడ్ అయిపోవడం అంటే ఇదేనేమో. మూవీ హిట్ అయితే క్రెడిట్ మొత్తం మాదే అంటూ డప్పు కొట్టుకునే మన మెగా ఫ్యామిలీ హీరోస్ ఫ్లాప్ అయిన వెంటనే పక్కదవ పెట్టి డైరెక్టర్ మీద పైరసీల మీద తోసేయడం కొత్త ఏమీ కాదు. ఈ బుద్ధి మరొకసారి బయటపెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ల మీద హిట్లు కొడుతూ తన కెరియర్ గ్రాఫ్ని ఇంటర్నేషనల్ రేంజ్లో పెంచుకున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేని మన దగా ఫ్యాన్స్, దగా హీరోస్ మా వల్లే ఇంతటి వాడయ్యాడంటూ క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఉన్న డెడికేషన్, సినిమా పైన ఉన్న ప్యాషన్ అన్నీ కలిపి అతన్ని ఈ రేంజ్లో నిలబెట్టింది. మొదటి సినిమాకి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్ అవుతున్న సినిమాలకు కూడా అంతే రేంజ్లో కష్టపడి తన ప్రతిభని చాటుకున్నాడు. మన మెగా హీరోస్ గురించి పక్కన పెడితే వాళ్ళ అభిమానులు మాత్రం ఎప్పుడూ డప్పు కొట్టుకుంటూనే ఉంటారు. అల్లు అర్జున్ని మేమే ఇంతటి వాడిని చేసాం, మా హీరోస్ వల్లే ఈ రేంజ్కి వచ్చాడని. వీళ్ళ ముడ్డు వీళ్ళు కడుక్కోలేని వారు పక్కవారు ముడ్డు కూడా కడిగారంటే ఎవరు నమ్ముతారు? వీళ్ళ మూవీసే హిట్ అవ్వక ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అలాంటిది వీళ్ళు పక్క వాళ్ళ మూవీని హిట్ చేసేంత రేంజ్కి వెళ్ళారంటే ఎవరు నమ్మరు. సో అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే తరహాలో గే చేంజర్ కానీ పొరపాటును కానీ హిట్ అయి ఉంటే క్రెడిట్ వాళ్ళు కొట్టేవారు. కానీ అన్ఫార్చునేట్లీ అట్టర్ ఫ్లాప్గా మిగిలింది. అరేబియా సముద్రాన్ని అరచేత్తో ఆపలేరు. అలాగే మన గే చేంజర్ సినిమా ఫ్లాప్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయారు. మొదట శంకర్ మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఇండియా టాప్ డైరెక్టర్లో ఒకరైన అతనిని కూడా అవమానించే ప్రయత్నం చేశారు. కానీ తరువాత మళ్ళీ హిట్ అని రుద్దడానికి ఫేక్ పోస్టర్లతో నానా ప్రయత్నాలు హంగామా చేశారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఇంకా ఫ్లాప్ అని ఒప్పుకోవడం తప్పలేదు. ఇప్పుడు ఆ ఫ్లాప్ను కాస్త పైరసీ వల్లే ఫ్లాప్ అయిందంటూ నెట్టే ప్రయత్నం చేశారు. మనం వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమాకి మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే సినిమాని బ్యాన్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ను స్ప్రెడ్ చేశారు. మొదటి రోజు నుంచి హెచ్డి ప్రింట్తో మూవీని వివిధ రకాల వెబ్సైట్లలో సర్క్యులేట్ చేశారు, షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబుల్లో మెయిన్ సీన్లన్నీ పెట్టడం జరిగింది. ఇన్ని చేసినా సరే చివరికి మూవీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మూవీలో దమ్ముండాలి, యాక్టర్కి సొంత క్రేజ్ ఉండాలి, బాబాయిది డాడీ ఫ్యాన్ బేస్ కాకుండా. ఇలా ఉంటే ఖచ్చితంగా ఎలాంటి సినిమానైనా సరే అటర్ ఫ్లాప్ నుంచి యావరేజ్గా తీసుకెళ్లగలరు. అలాగే మూవీలో దమ్ముంటే బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్సే చెప్పొచ్చు. మెగా హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ గారు ఆంటీకి దారేది సినిమాతో పైరసీ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయ్యా చిరు గారు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, ఇక నుంచైనా సరే క్రెడిట్ కొట్టడం మానేసి ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసి అలాగే ఫ్లాప్ అయినప్పుడు దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. మీ వయసుకి, మీ అనుభవానికి ఒక విలువ ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇదివరకే చాలా విషయాల్లో అల్లు అర్జున్ గారి టాలెంట్ను గుర్తించకుండా మా వల్లే ఇంతటి వాడయ్యాడని చెప్పి ఎప్పుడూ డప్పు కొట్టుకునే మీ బ్యాచ్ కోసం ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.